హలో వ్యూయర్స్, వెల్కమ్ టు నిక్తాస్ వరల్డ్. ఇవాళ మా ఆదిత్యకి పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే మా డాడీ అండ్ మా తమ్ముడు వాడి కోసం కొత్త సైకిల్ తీసుకొచ్చేసారు. ఇంకా సైకిల్ని చూడగానే ఆదిత్య అయితే వాళ్ళ నాన్నమ్మ దగ్గర నుండి ఆడుకుంటూ పరిగెట్టుకొని వచ్చేసాడు కిందికి. చాలా హ్యాపీగా ఫీల్ అయినట్టు అనిపించింది నాకైతే వాడిని చూస్తే. ఇంకా వెహికల్ ఏదైతే ఏంటి, చిన్నదైతే ఏంటి, పెద్దదైతే ఏంటి, వెహికలే కదా అని చెప్పేసి మా డాడీ అండ్ తమ్ముడు దానికి పూజ కూడా చేస్తున్నారు అనమాట. మా ఆదిత్య కూడా చూడండి పక్కన కూర్చొని వాళ్ళని ఫాలో అయిపోతుండు. ఇక్కడ మా తమ్ముడు పూజ అయితే చేసిండు కానీ అగరవత్ ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదంట. అందుకే కమెంట్ లో చెప్పండి అని చెప్పేసి అంటున్నాడు అనమాట. అండ్ ఇక్కడ మా ఆదిత్య సైకిల్ స్టార్ట్ అయితే చేయబోతున్నాడు. కాకపోతే వాడికి ఆ సైకిల్ మీద కూర్చోవడం రావట్లేదు. వాడు ముందు సైకిల్ చాలా చిన్న సైకిల్ కాబట్టి దాని మీద ఈజీగా ఎక్కేస్తుంది. కానీ దీని మీద కూర్చోడానికి వాడికి కాలు అందలేదు. అందుకే ఏడ్ చేసి భయపడి వెళ్ళిపోయిండు. మళ్ళీ మా డాడీ కన్విన్స్ చేసి తీసుకొచ్చేసిండు వాడిని. ఇంకా లాస్ట్ ఎలాగో అలా కన్విన్స్ అయిపోయి వచ్చి కూర్చొని ఆఖరికి సైకిల్ మీద ఎక్కి తొక్కడం అయితే స్టార్ట్ చేసేసిండు. ఆ రోజు నైట్ అంతా అసలు సైకిల్ మూవ్ అవ్వట్లేదనో ఏదో ఒక రీజన్తో ఏడుస్తూనే ఉన్నాడు. ఆఖరికి లాస్ట్ 2 డేస్లో వాడు సైకిల్ తొక్కడం అయితే నేర్చుకున్నాడు. ఇప్పుడు వాడంతటా వాడే ఎక్కి కూర్చొని సైకిల్ని పర్ఫెక్ట్గా నడిపిస్తున్నాడు. అండ్ ఆఖరికి సాధించాను అని చెప్పేసి అనుకుంటున్నాడు అనమాట. మనం ఏదైనా చిన్నపిల్లల దగ్గర నుండి నేర్చుకోవాలి అని చెప్పేసి పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా. ఎందుకంటే వాళ్ళు ప్రూవ్ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు ఏదైనా కష్టపడితేనే సాధించగలం అని చెప్పేసి. ఇంక ఇక్కడ మా ఆదిత్య సైకిల్ ఎలా ఉందో కమెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.